తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. అయోధ్య రామ మందిర కోశాధికారి అయినటువంటి స్వామి గోవిందదేవ్ గిరిజీ గారి శిష్యురాలు ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో దీది వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ శిల్పా దీది గారు ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఆధ్యాత్మికంగా మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దీది. నమస్తే అండి. సో మన సనాతన ధర్మం ప్రకారం కనుక చూసుకుంటే చాలా దేవతలకి దేవుళ్ళకి కూడా బలి అనేది ఇస్తూ ఉంటారు. సో నిజంగా బలి ఇచ్చే ఆచారం మన సనాతన ధర్మంలో ఉంది అంటారా? ఎక్కడ కూడా లేదండి. నేను చదివిన గ్రంథాలు మీకు చెప్తాను. భాగవతం, రామాయణం, మహాభారతం, శివపురాణం, దేవి భాగవతం ఇవన్నీ నేను చదివాను. బ్రహ్మవైవర్త పురాణం, గరగ సంహిత ఇవైతే నేను చదివాను. స్కంద పురాణం కొంచెము. సో దీంట్లో అయితే నేను ఎక్కడ కూడా చూడలేదు బలి సాంప్రదాయం అనేది ఉంది. బట్ సోషల్ రిచువల్స్ అనేవి మనకు ఉంటాయి. సామాజిక కొన్ని పద్ధతులు అనేవి కొంతమంది పూర్వీకులు చేయడం వల్ల మేము చేస్తున్నాము అనేది వచ్చేది ఏదైతే ఉంటుందో అలాంటి దాంట్లో మనము బలి ఉందని చూస్తాం అసలు నిజంగా అయితే. కానీ శాస్త్ర ప్రకారంగా ఇక్కడ కూడా బలి అన్నది అసలు లేదు. సో మన శాస్త్రాల్లో రెండు విధానాలు ఉంటాయండి. ఒకటి ఏంటిదంటే దైవ పూజ, ఒకటేమో దానవ పూజ అనేది ఉంటుంది. సో దానవ పూజ అంటే తామసిక పూజ అనమాట. కొన్ని కోరికలు కోరుకొని దుష్ట శక్తుల్ని అంటే నెగిటివ్ ఎనర్జీస్ ని ఆరాధించే వాళ్ళు ఇలాంటి బలులు అనేది ఇస్తుంటారు అనమాట. శ్మశానంలో చేసేవాళ్ళు కానివ్వండి. సో అలాంటి వాళ్ళు బలి ఇస్తారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా గ్రో అవ్వాలనుకుంటున్నారో, సమాజానికి మంచి చేయాలి, నా జీవితం మంచిగా ఉండాలి, నా పరివారం జీవితం మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం సనాతన ధర్మం ఎప్పుడు కూడా నాన్ వెజ్ లేదంటే బలి దీని నుంచి దూరంగా ఉండమనే చెప్తుంది. అది సత్వ ప్రధానమైన జీవితం. ఓకే. దీంట్లో కూడా ఇప్పుడు చాలా మంది ఏంటిది అంటే మనం తినాలి కాబట్టి శాస్త్రాల్లో నుంచి ఏదో తీసుకొచ్చేసి దాంట్లో ఉంది కాబట్టి మేము తింటున్నాము ఇలా కూడా చూపిస్తుంటారు కల్పితంగా. సో ప్రధానంగా చూస్తే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో ఏముంటుందంటే అది ఎన్నిసార్లు ఆన్సర్ చేసినా మళ్ళీ దాన్ని వైరల్ చేస్తారు, తింటారు అంటారు. వాల్మీకి రామాయణము మనకు హిస్టరీ అథెంటిక్ అనమాట. ఎందుకంటే కోన్వస్విన్ సాంప్రతంలోకి గుణవాన్ కష్ట వీర్యవాన్ అని రామాయణం మనకు మొదలవుతుంది. అది హిస్టరీ. రాముడు ఉన్నప్పుడు రాయబడిన గ్రంథము వాల్మీకి ఋషి రాశారు. అప్పుడు నారద మహర్షి ఏమడిగారు అంటే సాంప్రతంలోకి ఇప్పుడు ఇలాంటి సద్గుణాలు ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అంటే అడిగారు అనమాట. సో ఆ కాలంలో ఎస్ ఉన్నారు రాముడు అన్న దాంతోనే మనకు వాల్మీకి రామాయణం ప్రారంభమవుతుంది. సో వాల్మీకి రామాయణంలో చూస్తే రాముడు వనవాసానికి వెళ్తాడు కదండి. వెళ్ళిన తర్వాత అందరూ వనవాసి అంటే వనంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కలవడానికి వచ్చారు. సో రాముడిని చూడాలి, రాముడికి ఏదో ఒకటి ఇవ్వాలి. సో మనం ఎవరికన్నా ఏమి ఇస్తామండి, వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వాలని కోరుకుంటారు అందరూ. సో అక్కడ గనక రాముడు నాన్ వెజ్ తినేవారు ఉంటే వాళ్ళకు సులువుగా ఏం దొరుకుతుంది, వనవాసులకు అసలు నాన్ వెజ్ వాళ్ళకి దొరుకుతుంది. ఏదో ఒక పశువుని బలిని చేసేసి స్వామివారికి అర్పించుకోవడం, దట్ వాజ్ ఈజీ. కానీ ఎక్కడ కూడా మీరు ఎంతమంది కలిసినా కూడా కందమూల ఫలాలు తీసుకొచ్చినట్టు మాత్రమే మనకు వాల్మీకి రామాయణం ప్రమాణం. కానీ ఎక్కడ కూడా రాముడు తిన్నాడు అన్నది ఎక్కడ కూడా అసలు మనకు రాదు. అప్పుడు కూడా ఈ ఏమంటారు ఈ డీర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అవి ప్రజలకు హాని కల్పిస్తుంటే అప్పుడు రాజులు అనేది వాళ్ళ ధనుర్విద్య ప్రాక్టీస్ చేసుకోవడం కోసమో వాళ్ళని తగ్గించుకోవడం కోసం చంపడం అనేది జరిగింది. కానీ మన దగ్గర జీవహింస కూడా అసలు లేదు. అలా ఉండేసరికి అలా ఉండేది. కానీ వాళ్ళని చంపేసి తినేవాళ్ళు అన్నది ఎక్కడ కూడా మన శాస్త్రాల్లో ప్రమాణం లేదు. కానీ తినేవాళ్ళకి ఆధారం కావాలి కదా, ఇంక ఇవి చూస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది ఉంటారు అమ్మవారికి మేము బలి ఇస్తాము, మాకు ఇట్లా అయింది. ఇప్పుడు రీసెంట్ గా మా ఇంట్లో కూడా మేము బోర్ వేయించామన్నమాట. సో బోర్ వేయంగానే మా ఇంట్లో ఉన్న వాళ్ళు పని వాళ్ళు చేస్తుంటారు కదా, అక్క బలి ఇవ్వాలి లేదు అంటే ఏదో చెడు జరుగుతుంది, కోడిని కోస్తాము అన్నారు. నేనన్నా ఇక్కడ లేదు, ఇంతకు ముందు కూడా మాకు బోర్ ఉండేది, ఏమీ కాలేదు. ఇవేంటిది అంటే ఊర్లలో ఉన్న మూఢనమ్మకాలు. సరే బలి ఇచ్చారనుకోండి, బలి పద్ధతి తామసిక పద్ధతిలో ఉంది. రెండు విధానాలు ఏంటిది అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో వశీకరణ ఇవన్నీ విద్యలు ఉంటాయి. సో దాంట్లో కూడా కొంతమంది బలిలు ఇవ్వడము, మనిషి బలి ఇవన్నీ ఉంటాయి. అది తామసిక విద్య, అది చెయ్యకూడదు. మీకు అర్థమైంది కదండి, తాంత్రిక విద్య. ఎందుకు అంటే సింపుల్ చెప్పాలి అంటే కరోనా వైరస్ ఎలా వచ్చింది, కొంతమంది మనుషులు చేసిన కొన్ని విధానాల వల్ల ఆ వైరస్ అనేది వచ్చింది. అది ఇప్పుడు చేయమని మనం చెప్తామా? లేదు, చెప్పము. ఎందుకంటే అది చేసే సమాజానికి హాని కలుగుతుంది. అది విద్యనే కాని కదా, వాళ్ళు ఏదో చేశారు కాబట్టి ఒక వైరస్ అనేది వచ్చింది. అలాగా ఒక విద్య, మీ ఆర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి సమాజానికి హాని చెయ్యకండి. కానీ విద్య అనేది ఉంది కదా, సో దాన్ని తాంత్రిక విద్య అంటాం మనం. అవి చెయ్యకూడదు. అండ్ పూర్వంలో చేసేవాళ్ళు చెయ్యాలి అని మన వేదాల్లో కూడా చెప్పారు, అలా కూడా ఉంది.
కానీ ఎక్కడ వాడాలి అంటే ఎవరన్నా స్త్రీలకు రాజ్యానికి హాని కల్పిస్తున్నారు, సమాజానికి హాని కల్పిస్తున్నారు అలాంటి రాక్షసులు గనక ఉన్నారు అంటే ఓకే అమ్మవారు కాళీ రూపంలో ఉద్భవించింది. అమ్మవారు ఏం చేశారు, రాక్షసుల్ని చంపడము, వాళ్ళ రక్తాన్ని తాగడం అనేది జరిగింది. రక్త బీజం అనేది పెరగకుండా తాగడం అనేది జరిగింది. ఎందుకు అమ్మవారు అలా చేసింది? కొంతమంది జీవులు సమాజంలో ఎలాగా ఉంటారు అంటే వాళ్ళకి మంచిగా చెప్తే వాళ్ళకి అర్థం కాదనమాట. ఆయనను చంపుతుంటే ఒక్కొక్క బీజం, ఆయన రక్తం ఒక్కొక్క అణువు కింద పడుతుంటే దాంట్లో నుంచి ఒక్కొక్క రాక్షసుడు వచ్చేవాడు. సో ఆయన అంతం చేయాలి కదా. అంతం చేయకుండా సమాజం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, నా దేశం ఏమైపోతుంది, సృష్టి ఏమైపోతుంది అన్న భావనతో అమ్మవారు ఉగ్ర రూపాన్ని ధరించి నువ్వు ఇలా చావవు కదా, నేను ఇలా చంపేస్తాను. సో కాబట్టి ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లల్ని సంతానాన్ని కనిందో అక్కడే అమ్మవారు లోపల తీసేసుకున్నారు. ఓకే అది అమ్మవారు మాత్రమే చేయగలుగుతారు. సో అమ్మవారు తిన్నారు కదా అని మేము తింటాము అన్నది కుదరదు. సో దానికి విధానంగా మన దగ్గర ఏమొచ్చిందంటే తామసిక విద్యలో దృష్టి తీస్తాం అనుకోండి, బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఎవరి మీదైనా, సో ఒక ఎనర్జీ అనేది మనలో పంపిస్తారు, నెగిటివ్ ఎనర్జీ. అది ఎలా తీస్తారు అంటే ఆ మంత్ర విద్యతో ఆ మనిషిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఒక ప్రాణిలో వేసేసి దాన్ని కట్ చేయడము, తల నరికేయడము, ఆ హవనాన్ని వేయడము, దాంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీ తీసేయడం, మనిషికి మంచి చేయడానికి ఇలా చేసేవారు. కానీ చంపిన తర్వాత తినాలి అన్న విధానం ఎక్కడ లేదు. ఓకే చంపాలి తినాలి అన్నది లేదు. ఇదే అడగబోతున్నాను ఇది నెక్స్ట్. ఇప్పుడు నిత్యం పూజ చేస్తూ ఉంటాం మనం, మరి బలి అంటే బలిచ్చిన దాన్ని నిత్య పూజ చేసుకునే వాళ్ళు తినొచ్చా మరి మాంసం అనేది? అసలు మాంసం తినే విధానం ఎక్కడ లేదండి. మన దేవుడు ఏం చెప్తాడు అంటే పరులకు అహితం చేసేసి మీరు మంచిలా అంటే మీరు నన్ను ఎలా కోరుకుంటారు? పరమాత్మ మనకు దక్కాలి, మంచి భక్తి మంచి రావాలి అంటే మంచి సంస్కారం ఉండాలి మనకు. ఏ జీవరాశినైనా మీరు హాని కలిగిస్తున్నారు, బాధ పెడుతున్నారు అంటే అప్పుడు నేను హ్యాపీ అవుతాను అనే తల్లి ఎలాగవుతుంది? అంతే కదా. సో ఎక్కడ కూడా అలాగా వాళ్ళని చంపండి నేను సంతోషిస్తాను అనే తల్లి ఎప్పుడు అనలేదండి. కానీ మనం తినాలి కాబట్టి మనం అలా ఉంది 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 అంటున్నాం. సరే, ఆధునికంగా రాసిన మన శ్రీమద్ భాగవతంలో కూడా ఇలాగే కొంతమంది బలి ఇస్తాము అనేసి భరతుడు అని ఒక మనిషి అనమాట తీసుకెళ్లి దాన్ని చంపబోతుంటే భద్రకాళి సాక్షాత్తుగా వచ్చి వాళ్ళందరినీ చంపేసింది. ఓకే, అంతేకాని తినకూడదు. పంచమ స్కందంలో శ్రీమద్ భాగవతంలో వస్తుంది ఇది. అంతేకాని అది ఓకే అనుకోండి, నాకే పెడుతున్నారు కదా చంపేసేయండి అమ్మవారు అనొచ్చు. అవును, కానీ అనలేదు. భాగవతంలో ఆధునిక గ్రంథం అది, అంటే 5000 years బ్యాక్ లాస్ట్ గ్రంథము వ్యాస మహర్షి రాసిన గ్రంథం శ్రీమద్ భాగవతం. అక్కడ అమ్మవారు ఏమనాలి, చంపేసేయండి పర్వాలేదు తినేస్తాను అంటుంది కదా. సో అమ్మవారు ఎక్కడ కూడా అసలు చెప్పింది అలాగా లేదనమాట. తమోగుణ విద్య తామసిక విద్యలు చేసే వాళ్ళు చేస్తుంటారు, కానీ మనం ఇలా చెయ్యాలా, మరి అమ్మవారు ఎవరన్నా కోప్పడతారా ఇలా కొంతమంది అడిగితే నేను ఒక మాట చెప్తాను. ఏంటిదంటే మీరు వదిలేయండి, మీకు ఏమైనా పాపం వస్తుందంటే నేను చెప్తున్నాను అందరికీ, అది నా మీద వదిలేసేయండి, ఏమీ కాదు. ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాల వల్ల మా ఇంట్లో ఇలా అయింది, మేము బలి ఇవ్వలేదు, మా ఇంట్లో విధానం ఉంది, మేము క్షత్రియులం, మేము నాన్ వెజ్ తింటాము, లేదంటే ఏదో మా కుల పరంపర, మా ఇంట్లో నాన్ వెజ్ కంపల్సరీ పెట్టాలి, ఏమంటారు కొంతమంది పెళ్లిల్లో కూడా మేము డ్రింక్స్ ఇవ్వాలి, నాన్ వెజ్ ఇవ్వాలి అంటారు. అసలు ఎక్కడ ఇవ్వాలి నాకు చెప్పండి, ఎక్కడ రాశారు? అది మీకు మీరుగా కులాలు స్థాపించుకున్నారు, మీకు మీరుగా ఈ పద్ధతులను స్థాపించారు. గ్రంథపూర్వకంగా ఎక్కడ లేదు. అండ్ మనము ఎడ్యుకేటెడ్ కదండి అందరం, ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ డబుల్ పీజీలు చేసిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి. అట్లాంటి వాళ్ళు మనం సినిమాస్ లో కూడా చూస్తాం కదండి, అంటే సినిమాలు మన ప్రధానం కదా గ్రంథాల కన్నా. సో అక్కడ కింద రాస్తారు డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అప్పటికి ఎందుకు తాగుతున్నారు? అంతే కదా. సో మనకి ఇక్కడ ఆలోచించింది మనకు కావాలి, దీని గురించి మనం ఆలోచిస్తున్నాము. ఇక్కడ తెలుసు మనకు తినకూడదు అనేసి, తాగకూడదు అనేసి, వాట్ విల్ హ్యాపెన్ అనేది కూడా ఐడియా ఉంటుంది కానీ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అనమాట. సో అప్పుడు ఏంటిది అంటే ఏం లేదు, శాస్త్రాల్లో ఉంది, మా పూర్వీకులు చేశారు అంటున్నారు. మీ పూర్వీకులు ఏమి 100, 10, 20 years వాళ్ళు కాదు, సమ్ thousands of years ఉన్న మన వేదిక కాలాన్ని మీరు చూడండి, ఎక్కడ కూడా అసలు ఎవ్వరు తినలేదు. అయితే దీది ఇక్కడ ఇంకొంతమంది ఏంటంటే బలి ఇచ్చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అనేది కూడా ఒక మాట మనకు బయటకు వచ్చింది. సో మరి దాని గురించి ఏమంటారు? అంటే చెప్తాను కదండి, నెగిటివ్ ఎనర్జీ అంటే భూత ప్రేతాదుకులు రావడము, బ్లాక్ మ్యాజిక్ అనేది అందరికి ఏం జరగదండి. సమ్ 10,000 people ఏదో ఒక్కరికో ఏదో జరుగుతుంది. అదేమంత ఈజీ కాదు, చేయడం ఈజీ కాదు, జరిగింది కూడా ఈజీ కాదు, ఉంటుంది ఖచ్చితంగా. అలా అనేసి కొంచెం దృష్టి తాకింది అనేసి మేము చంపేస్తాము చెప్పానుగా. ఇప్పుడు బోర్ వేస్తున్నారు కాబట్టి ఏదో అవుతుందక్క మనం చేసేసేయండి, సరే మరి చేస్తున్నారు కదా. నేను ఇంకోటి చెప్తాను, మీరు తినమని ఎవరు చెప్పారు మీకు? బలి ఇచ్చేసిన తర్వాత తినమని ఎవరు చెప్తున్నారు అసలు? కదా, ఇచ్చేస్తే ఇంకా వదిలేసేయాల్సిందే అసలు. అంటే తినడానికి మాత్రం బలి ఇవ్వడము ఇవన్నీ అంటున్నారు కదా. మన ఆంధ్ర తెలంగాణ కూడా బోనాలు ఇవన్నీ చేస్తారు. అందరికీ నేను చెప్తాను,
మీరు వదిలేసేయండి, ఆ పాపం అంతా నాకు ఇచ్చేసేయండి, నేను తీసుకుంటాను కదా. అంతేకాని ఎప్పుడు కూడా పశుబలి, ఏ జీవహింస చేసినా కూడా ఏ అమ్మవారు కూడా మీ మీద కృపా కటాక్షం అనేది చూపించదు. 100% అంది. ఓకే దీది. సో చాలా చక్కటి విశ్లేషణ. చాలా మంది బలులు ఇచ్చేవాళ్ళు సో తింటూనే ఉంటారు నిత్యం. అదేదో కులపరంగా వచ్చింది, లేదంటే గ్రామ దేవతనో, లేదంటే వంశపారంపర్యం అని అనుకుంటూ ఉంటారు. కానీ నాకు గ్రంథపూర్వకంగా ఎక్కడా లేదు, కానీ జనాలు క్రియేట్ చేసుకుంది ఇదంతా కూడా. సో బలి ఇచ్చింది నిజంగా తినకూడదని అంటాము, బట్ ఇంకేం చేయలేము. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ మీ సైడ్ నుంచి. మా గురువు కూడా ఒక మాట అంటారండి, ఏంటిదంటే నిజంగా మీరు బలి ఇవ్వాలి అంటే పిల్లలు తినేస్తారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మరి వాళ్ళ నోట్లో పెడుతున్నారుగా, తినేస్తారు. మీరు ఆ పిల్లలకి ఒక్కసారి జీవహింస ఎలా చంపుతున్నారు ఒక్కసారి. నిన్న నేను చూసానండి, డోనట్ చేసేటప్పుడు చిన్న చిన్న చిక్స్ ఉంటాయి కదా, కోడి పిల్లలు, అవన్నీ ఒక మిషన్ లో వేస్తున్నారు, చిన్న చిన్న పీసెస్ గా వస్తుంది అది, దాంట్లో నుంచి డోనట్ చేస్తున్నారు. మీరు దాన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళని అంత హింసించి మీరు ఆ సంతోషాన్ని నిజంగా పొందాలా? అంతమంది జీవులను చూస్తే అందరూ అయ్యో ఇంకా మేము తినము అంటున్నారు. అందుకోసం ఎవరైతే తింటున్నారో వాళ్ళు ఒక్కసారి ఆ జీవహింస చూడండి. ఆ పిల్లల్ని తల్లి దగ్గర నుంచి దూరం చేయడము, వాళ్ళని నరకడము, వాళ్ళని ఇంకా నేను వీగన్ పింకీ అని ఒక ఛానల్ కూడా ఉంటుందండి, దాంట్లో చూపిస్తుంటారు. చాలా యానిమల్స్ అయితే వేడి వేడిగా నీళ్ళల్లో వేస్తారు, చంపి వేయరు, డైరెక్ట్ గా వేసేస్తారు బతుకున్న దాన్ని. అవి తల్లాడిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు అట్లాంటి దానిలోంచి ప్రోడక్ట్స్ తీసి మనం తింటూ మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే అది ఎంతవరకు హ్యుమానిటీ ఈజ్ సనాతన ధర్మం అండి. హ్యుమానిటీ ఈజ్ సనాతన ధర్మం. అది ఎంతవరకు హ్యుమానిటీ మీరే ఆలోచించండి. అండ్ అలా తిన్న తర్వాత మీకు దేవుడు దొరుకుతాడు అంటే అలాంటి దేవుడినైతే దేవుడు అని సనాతన ధర్మం ఎప్పటికీ అనదు. ఓకే దీది, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. వీక్షకుల కోసం నిజంగా మారాలి అని మనం కూడా ఆశిద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు దీది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ.